హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూస్తున్నది యూపీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనకి ఒకవేళ మీరు ఎస్ఎస్డి లేకపోతే హార్డ్ డిస్క్ కొనుక్కునే వాళ్ళ మీద ఎక్స్టర్నల్గా ఏది తీసుకోవాలని దానికోసం అయితే చెప్తాను. సో యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనకి సెర్చ్ ఏదైతే ఉంటుందో సెర్చ్లో ఎక్కువ మంది అయితే దీనికోసం అయితే చూస్తున్నారో, అంటే బెస్ట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అని చెప్పేసి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్లో నన్ను బెస్ట్ హార్డ్ డిస్క్ కోసం అడిగారు అనుకోండి, నేను ఒక స్పెసిఫిక్ ఏది చెప్పను, అంటే ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ని చెప్పి తీసుకునేది చెప్పను. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు మీరుగా ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీని కానీ తయారు చేసుకోమనేది చెప్తాను. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ గురించి చెప్తాను. అంతేకాకుండా మనం ఎటువంటి దాన్ని తీసుకోవాలని దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఒక హార్డ్ డిస్క్ తీసుకోవాలని అనుకుంటే కనుక దానికంటే ముందు ఎస్ఎస్డీని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ హార్డ్ డిస్క్ చూసుకున్నారనుకోండి, హార్డ్ డిస్క్ యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి చాలా లిమిటెడ్గా అయితే ఉంటాయి. లైక్ మీకు ఒక 100 Mbps కానీ 90 Mbps కానీ 110 Mbps కానీ ట్రాన్స్ఫర్స్ అయితే అవుతూ ఉంటాయి. అదే మీరు ఎస్ఎస్డీని యూజ్ చేశారనుకోండి, మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. లైక్ 250 Mbps నుంచి 300 ఇంకా ఎక్కువ స్పీడ్లో మనకి ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి. సో బేసిక్గా మీరు ఎక్స్టర్నల్గా హార్డ్ డిస్క్ తీసుకునే బదులు ఎక్స్టర్నల్గా ఎస్ఎస్డీ తీసుకోవడం బెటర్ అనేది చెప్తాను. ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీస్ అనేవి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్తో మీరు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని కానీ ఎస్ఎస్డీని కానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఎప్పుడైనా కానీ మీరు తక్కువ బడ్జెట్తో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని చేసుకోవాలనుకుంటే మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే రెండు. ఫస్ట్ ఇది మీకు 2.5 ఇంచెస్ హార్డ్ డిస్క్ కూడా కావాల్సి ఉంటుంది. సో మీకు ఒక హార్డ్ డిస్క్ ఎలాగైతే ఉంటుంది, ఇది 2.5 ఇంచెస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 2.5 ఇంచెస్ వేరు, 3.5 ఇంచెస్ వేరు. 2.5 ఇంచెస్కి తక్కువ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి ఎక్స్టర్నల్ కేసుని యూజ్ చేసినప్పుడు ఈ హార్డ్ డిస్క్ అయితే పనిచేస్తుంది. అలా కాకుండా మీరు 3.5 ఇంచెస్ హార్డ్ డిస్క్ కనుక తీసుకున్నారనుకోండి, దానికి కావాల్సిన పవర్నే ఇది మనకి ఈ ఎక్స్టర్నల్ కేసు అయితే ఇవ్వలేదన్నమాట. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని తీసుకోవాలనుకున్నా లేకపోతే ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీని తీసుకోవాలనుకున్నా కేవలం 2.5 ఇంచెస్ హార్డ్ డిస్క్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి అయితే కొనుక్కోండి. ఒకవేళ మీరు ఎక్కువ స్టోరేజ్ చేస్తారనుకోండి, 500 GB కానీ 600 GB కానీ అటువంటి ఎక్కువ స్టోరేజ్ చేస్తారనుకుంటే, అటువంటప్పుడు మీరు ఇలాగ ఒక మంచి హార్డ్ డిస్క్ని అయితే తీసుకోండి. 1 TB హార్డ్ డిస్క్ని మీరు తీసుకున్నట్లయితే ఈ 1 TB హార్డ్ డిస్క్ మీకు కాస్ట్ వచ్చేసరికి కేవలం ఒక 2500 కానీ 2600 కానీ ఉంటుంది. సో 2600 రూపీస్ ప్లస్ ఇది ఒక 300 రూపీస్ అయితే అవుతుంది. టోటల్గా మీకు 3000 లోపే మీకైతే రెడీ అయిపోతుంది. సో దీన్ని మీరు అసెంబుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతకుముందు నేను ఒక వీడియో తీసాను చూడండి. ఈ ఎక్స్టర్నల్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి నేను అన్బాక్సింగ్ అయితే తీసాను. సో అన్బాక్సింగ్ వీడియోలో మీకు కంప్లీట్గా సెటప్ కూడా చూపించాను. సో మీకు 3000 రూపీస్ లోపు ఒక కేసు వస్తుంది, అంతేకాకుండా హార్డ్ డిస్క్ కూడా వస్తుంది. కాబట్టి ఈజీగా మీరు ఒక సెటప్ని అయితే చేసుకోవచ్చు. అలా కాదన్నా నాకు స్పీడ్స్ ఇంపార్టెంట్, నాకు బాగా స్పీడ్స్ కావాలి, నాకు కెపాసిటీ అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే మీరు సేమ్ కేసుని జస్ట్ ఇందులో ఒక ఎస్ఎస్డీని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు కెపాసిటీ తక్కువైనప్పటికీ కూడా స్పీడ్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇటువంటి ఎస్ఎస్డీని యూజ్ చేయడం వల్ల మీకు ఈజీగా 300 Mbps వరకు ట్రాన్స్ఫర్ జరుగుతాయి. సో ఒకవేళ మీరు ఎక్కువ పెద్ద పెద్ద ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, లేకపోతే మూవీస్ లాంటివి కానీ లేకపోతే 4K ఫైల్స్ లాంటివి కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా ఎస్ఎస్డీస్ అయితే మంచి ఆప్షన్ అవుతాయి. ఎందుకంటే మీకు ఫాస్ట్గా పని అయితే అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ స్టోరేజ్ కోసం ఫైల్స్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇటువంటి హార్డ్ డిస్క్ కాంబో ఏదైతే ఉందో ఈ హార్డ్ డిస్క్ కాంబోని యూజ్ చేసినట్లయితే మీరు ఈజీగా ఈ హార్డ్ డిస్క్లను కూడా స్టోరేజ్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు. సో బేసిక్గా నన్ను కనుక బెనిఫిట్స్ కోసం అడిగారు అనుకోండి, బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి మీరు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొన్నట్లయితే ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది ఒకవేళ నిజంగా డ్రాప్ అయిపోయింది అనుకోండి, ఇంకా డ్రాప్ అయిపోయిందంటే కంప్లీట్గా అది బయట పడేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి అంత రిస్క్ అయితే ఉండదు. ఒకవేళ మీకు పడినప్పటికీ కూడా ఓన్లీ లోపల ఉన్న హార్డ్ డిస్క్ మాత్రమే పోతుంది. అది అంత పెద్ద బెనిఫిట్ కానప్పటికీ కూడా డెఫినెట్గా మీకు ఈ కేసింగ్ అనేది ఇంకా చాలా విధాలుగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఒక సిస్టంలో ఒక హార్డ్ డిస్క్ ఉందనుకోండి, లేకపోతే ఒక ఎస్ఎస్డీ ఉందనుకోండి, వాటిలో ఉన్న డేటానే మీకు అర్జెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 GB ఎస్ఎస్డీ ఉంది మీ సిస్టంలో, ఆ 500 GB ఎస్ఎస్డీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్జెంటుగా కావాలనుకోండి, అప్పుడు మీ సిస్టంలో ఉన్న ఎస్ఎస్డీని డైరెక్ట్గా మీరు తీసుకుని పట్టుకెళ్ళిపోయినట్లయితే మీరు ఎస్ఎస్డీని దీన్ని కనెక్ట్ చేసుకుని ఆ ఫైల్స్ అన్నింటిని కూడా యాక్సెస్ చేయొచ్చు. అదొక బెనిఫిట్.
అంతేకాకుండా మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి చేయించుకున్నారో, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి చేయించుకున్న తర్వాత ఆ ఎస్ఎస్డిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు సిస్టంలోకి డైరెక్ట్గా డంప్ చేయాలనుకోండి. అటువంటప్పుడు మీరు ఇలా యూఎస్బితో ట్రాన్స్ఫర్ చేసుకునే బదులు వీటికి సంబంధించిన సాటా ఏదైతే ఉందో ఆ సాటాను యూజ్ చేసుకుని పీసీ కనెక్ట్ చేసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. సో బేసిక్గా నన్ను కనుక మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొనుక్కోమంటారా, లేకపోతే ఎలాగ కొనుక్కుని ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కింద కన్వర్ట్ చేసుకోమంటారని అడిగారు అనుకోండి, నేను మాత్రం డెఫినెట్గా ఇలాగ ఒక ఎక్స్టర్నల్ కేస్ కొనుక్కుని ఒక హార్డ్ డిస్క్ అయితే హార్డ్ డిస్క్, లేకపోతే ఎస్ఎస్డి అయితే ఎస్ఎస్డి కొనుక్కుని యూజ్ చేసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.